దుబాయ్లో బతుకమ్మ సంబరాలు ఈటీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించారు మహిళలు. ఇక తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతూ బతుకమ్మను ఆడిపాడారు మహిళలు, చిన్నారులు. దుబాయ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో ఎంపీ రఘునందన్ రావు ఫ్యామిలీతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. దుబాయ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం స్రవంతి అందిస్తారు. ఈసారి బతుకమ్మ సంబరాల కోసం నేను ఎక్కడికి వచ్చేసాను తెలుసా? మన తెలంగాణ ఆడబిడ్డలందరూ ఈసారి దుబాయ్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు. అది కూడా 15వసారి ఈటీసీఏ ఆధ్వర్యంలో ఈ మెగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. మరి మనం ఎందుకు రాకుండా ఉంటాం? మన V6 ప్రేక్షకులందరికీ బతుకమ్మ సంబరాల్ని చూపియాలి కదా. మరి ఈరోజు పిల్ల బతుకమ్మ, తల్లి బతుకమ్మ అంటూ మన బతుకమ్మ మేకింగ్ జరుగుతోంది. అది ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే అసలు బతుకమ్మ సంబరాల కంటే మేకింగ్ బతుకమ్మ సంబరాలు ఇంకా చాలా గ్రాండ్గా జరుగుతాయి. సో 3000 నుంచి 4000 మంది మన తెలంగాణ ఆడబిడ్డలు ఈరోజు ఇక్కడ పాల్గొనబోతున్నారు. మరి ఈరోజు స్పెషాలిటీస్ ఏంటి, ఏం జరగబోతున్నాయి? పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఈ సెలబ్రేషన్స్ షురూ చేయబోతున్నారు. సో దీనికి చాలా మంది అతిథులు కూడా రాబోతున్నారు. వారి గురించి తెలుసుకునే ముందు అసలు ఈ బతుకమ్మ మేకింగ్ ఎలా ఉంటుంది, పిల్ల బతుకమ్మ, తల్లి బతుకమ్మ, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. సో తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. సో నేను తెలంగాణ ఉద్యమంలో పుట్టినోని, తెలంగాణ గడ్డ మీద పుట్టినోని, మా తెలంగాణ వాళ్ళు ప్రపంచంలో యాడున్నా తెలంగాణ ఇట్లే చేసుకుంటారని చెప్పుకునే గర్వంగా ఉన్నటువంటి స్థితిలోకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఎదిగినాయి. అందుకని ఐ ఫీల్ పర్సనలీ ప్రౌడ్. ఈ ఎడారిలో కూడా ఎంగిలిపుల పండుగను ఇంత గొప్పగా జరుపుతున్నటువంటి మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో మన తెలంగాణలో బతుకమ్మని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము, చాలా సంప్రదాయాలతో సెలబ్రేట్ చేసుకుంటాము. బాగా దుబాయ్లో చేస్తున్నట్టు కనబడతలేదా? ఎగ్జాక్ట్లీ మీ నోటి నుంచి తెప్పిద్దామన్నమాట. ఇప్పుడు సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్ ఇట్లా ట్యాంక్ బండ్ పైన కొంచెం తెలంగాణ ఉత్సవాలు బాగా కలర్ఫుల్గా జరుగుతాయని చెప్పుకుంటారు. కానీ దుబాయ్కి వచ్చి చూస్తే హైదరాబాద్లో ఎంత గొప్పగా జరుగుతుందో, వరంగల్లో ఎంత గొప్పగా జరుగుతుందో, సిద్దిపేటలో ఎంత గొప్పగా జరుగుతూ ఉందో, దుబాయ్లో కూడా అంతే గొప్పగా మా ఆడబిడ్డలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ కార్నర్లో ఉన్నా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతిలో భారతీయులు ఎదిగినారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.